ఒక 25 years వర్క్ చేయడం జరిగింది. సో చూడండి, విన్నింగ్ టీమ్ లో చెప్తారు కదా బాలింగ్ సార్ పైలే ఆఫ్ అని. అంటే ఫస్ట్ నాకే ఇవ్వడం జరిగింది. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నేనైతే కొత్త వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇప్పుడు లీడర్స్ అందరూ చెప్పారు కదా, చెక్ కానీ వాళ్ళు తీసుకున్నటువంటి సక్సెస్ కానీ కొత్తగా వచ్చిన వాడికి కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఏంటి ఇది సంవత్సరమే అవుతుంది, లక్షలు చెప్తున్నారు అని అనిపిస్తుంది కదా. సో మిమ్మల్ని మీరు నమ్మండి, ఫస్ట్ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వండి. ఒక కొద్ది రోజులు మీరు సిస్టమ్ లో ఉన్నారనుకోండి, అది నిజంగా వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. మేడం చెప్పారు కదా, వినిందంతా మనం మళ్ళీ తర్వాత మన చెవులు ఎవరికి ఇస్తామంటే మళ్ళీ వేరే ఎవరికో ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చెప్తారు, మనం సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడైనా కూడా సక్సెస్ అయిన వాళ్ళతో ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాం. 25 years మేము వర్క్ చేస్తే అక్కడ నాకు వచ్చింది మాత్రం 25,000. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేనే అనుకోలేదు ఈ ప్రొఫెషన్ చేంజ్ చేసుకుంటాను, కానీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నందుకు. అండ్ నేనైతే ఎప్పుడు స్టేజ్ మీద చెప్పేదాన్ని, ఒక 100 మంది మహిళలని పైకి తీసుకురావాలని. అది దేవుడు విన్నాడేమో, నెంబర్ మారగలుగుతారు మేడం అని గ్రేట్ అప్లైన్స్ అండ్ మెంటర్స్ అందరు చెప్పడం జరిగింది. చూడండి, ఈ రోజు మనం ఒక్కొక్కరం 1000 మందిని కనుక తీసుకొని వచ్చినాం అనుకోండి, ఈజీగా 1,00,000 కాదు 1,00,00,000 మందిని కూడా మనం చేంజ్ చేయగలుగుతాం కదా. సో అద్భుతమైనటువంటి అవకాశం మనకిచ్చినటువంటి విన్నింగ్ టీమ్ అండ్ ఎస్పీ బాలు సార్కి అయితే చాలా చాలా ధన్యవాదాలు. అవునా, ఎందుకంటే మనం ఒక్కడం సక్సెస్ అవ్వడం కాకుండా ఇంతమందిని మనం పైకి తీసుకొని వస్తున్నాం. కానీ మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము, ఎంతమంది ఫామ్ నింపామనేది మాత్రం మీరు చెక్ చేయండి. నేనైతే ఈ రోజు చెప్తున్నాను, ఇందాక రాజేందర్ సార్ అన్నారు కదా పెయిన్ఫుల్ డ్రీమ్ ఏముందో అని. ఇప్పటి వరకైతే నేను డ్రీమ్స్ ఉంటాయని తెలుసు, కానీ చేస్తూ వెళ్ళాము. కానీ నేను ఈ రోజు పెయిన్ఫుల్ డ్రీమ్ చెప్తున్నాను. 15th August అయిపోయింది కదా, నెక్స్ట్ 15th August వరకు మా సార్కి జాబ్ ఫ్రీడమ్ అనేది నేను ఇప్పిస్తానని మీకైతే సభాముఖంగా చెప్తున్నాను. సో ఎందుకు అంటే పేమెంట్ తక్కువ వాళ్ళకే ఇలా అనుకుంటారేమో కాదు, గుడ్ పేమెంట్ 1,20,000 ఈజ్ టేకింగ్. కాకుంటే ఏంటంటే మా సార్కి కావాల్సింది టైం ఫ్రీడమ్ అనేది కావాలి. మండే మార్నింగ్ అని ఒక లెసన్ ఉంటుంది, పిల్లలకే అనుకుంటాము కానీ పెద్దవాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది. మండే వస్తుందంటే ఎంతమందికి భయం వేస్తుందండి, అవునా? సో మీరు రోజు చేసే వర్క్ అయినా కూడా అక్కడ మనకి కొంచెం మళ్ళీ మండే వస్తుందంటే ఒక రకమైనటువంటిది ఉంటుంది. సో మా లైఫ్ లో అయితే సండే అయినా మండే అయినా ఒకలాగే ఉంది ఇప్పుడైతే. కానీ రాబోయేటువంటి రోజుల్లో మా సార్ లైఫ్ లో కూడా సండే మండే తేడా లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేసేటువంటి టైం ఫ్రీడమ్ ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా మెంటర్షిప్ లో మనం పూర్ణిమ మేడం, దాసు సార్ అండ్ అందరు ఎల్ఓఎస్ సమక్షంలో అయితే మేము తీసుకుంటామని నమ్మకం వచ్చింది. మిషన్ 90 ఆల్రెడీ పెట్టుకున్నాము, 1000 ప్లాన్స్ కూడా మేము యాక్సెప్ట్ చేసాము. టీంలో కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది. అండ్ ఏదైతే ఎఫ్ఆర్యూ వరకు డియూసిడి అండ్ దాసు సార్ పూర్ణిమ మేడం చెప్పినట్టుగా 5 lakhs+ ఇన్కమ్ తో అయితే తప్పకుండా మీ అందరి ముందు మేము ఉంటామని నేనైతే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.